వరలక్ష్మి వ్రతానికి సంబంధించి విశేషంగా ఈరోజు నోములు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తాం. కానీ ఈ సంవత్సరం ఈ పండుగను ఎంతో దివ్యంగా, అలౌకికంగా, ఆశీర్వాదాలను ప్రసాదించే విధంగా తయారు చేసుకుందాం. మనం మాటల ద్వారా, సంకల్పాల ద్వారా, కర్మల ద్వారా శుభమే చేసినట్లయితే మనము లక్ష్మిలా ఆశీర్వాద పాత్రులం కాగలం. మన లోపల ఎవరి పట్లైనా శుభభావన, శుభకామనలు కలిగి ఉండాలి. అవి వారిని ముందుకు వెళ్ళటానికి ప్రేరణను ఇస్తాయి. కేవలం వ్రతం చేయటం మాత్రమే కాకుండా మనం కూడా లక్ష్మిగా అయ్యేటటువంటి లక్షణాలను ధారణ చేద్దాం. ఇంకా ఈరోజు ముత్తైదువులు నోములు నోచుకొని పసుపు దారం కట్టుకోవడం జరుగుతుంది. పసుపు దారం అనగా సైన్స్ పరంగా లేక ఆధ్యాత్మిక పరంగానైనా అది యాంటీ బ్యాక్టీరియల్ మరియు శుభ సూచకంగా చూపిస్తారు. ఈ పసుపు దారాలలో కూడా 9 పోగులు వేసి ముడులు వేస్తారు. ఒకరు తిలకం పెట్టి మరొకరికి ఈ పసుపు తాడును కంకణం రూపంలో కట్టడం జరుగుతుంది. దీని అర్థం ఏమిటంటే మన జీవితంలో ఎప్పుడూ శుభాన్ని చేకూర్చే విధంగా నా చేతుల ద్వారా చేసే కర్మలు ఇతరులకు సుఖ శాంతులను ఇచ్చే విధంగా ఉండాలి. పూర్ణ కలశం గుర్తు. జీవితం అనేది సుఖ సంతోషాలతో సంపూర్ణ కలశంలా ఉండాలి అనే దానికి గుర్తు. మహిళలు పసుపు సూత్రాన్ని 9 ముడులు మధ్యలో పూలు గుచ్చుతారు. దీని అర్థం ఏమనగా మన జీవితం పుష్పాలలా సుగంధభరితంగా, ఆహ్లాదంగా, ఆనందాన్ని వెదజల్లే విధంగా ఉండాలి. మరి ఈ ముడుల గుర్తు ప్రతిజ్ఞ. ఎంతగా దృఢ ప్రతిజ్ఞ చేస్తామో అంతగా విజయం లభిస్తుంది. ఉదయం లేవగానే శ్రేష్ఠ సంకల్పం అని దృఢ ప్రతిజ్ఞ చేయాలి. నేను దేనినైనా సాధించగలను, అలాంటి శక్తివంతురాలిని, కేవలం సాత్విక ఆహారం మాత్రమే నేను తినగలను అనగా సాత్విక మాటలు, మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి మరియు మంచిని మాత్రమే వినాలి. అందరికీ కేవలం సంతోషాన్ని మాత్రమే పంచాలి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకూడదు. ఇలా ఉదయాన్ని మొబైల్తో కాకుండా మంచి సంకల్పాలతో రోజును ప్రారంభించాలి. నా ఇల్లు స్వర్గం. భోజనం చేసే సమయంలో నేను పరమాత్ముని స్మృతిలో భుజించాలి. ఎప్పుడూ క్రోధంలోకి రాకూడదు. కావున ఇలాంటి ముడులు అనే ప్రతిజ్ఞను ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం నిజమైన మహాలక్ష్మిగా, వరలక్ష్మిగా తయారు కాగలం. దారాన్ని కుడి చేతికి కట్టుకుంటారు. రైట్ హ్యాండ్ అనగా రైటియస్ అనగా సత్యత మరియు స్వచ్ఛతకు గుర్తు. అనగా నా ప్రతి కర్మ శ్రేష్టంగా, శుభంగా ఉండాలి. ఇంకా అమ్మవారిని తయారు చేసేటప్పుడు పూర్ణ కలశంతో చేయటం జరుగుతుంది. అనగా సిరి సంపదలు, సంతోషము అన్నింటిలో సంపూర్ణంగా నిండుగా ఉన్నదానికి గుర్తు కలశము. మరి అందులో పెట్టేటటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉందో అమ్మవారిని దాంతో తీర్చిదిద్దుతున్నాం. పూర్ణ ఫలం ఏం చేస్తుంది మనకు? కొబ్బరికాయను గమనించినట్లయితే మొదట పైన సంపూర్ణంగా పీచుతో నిండి ఉంటుంది. దాన్ని తీసేశాక లోపల నార ఉంటుంది. అది కూడా తీసేశామంటే టెంక ఉంటుంది. అది తీసేశాక లోపల నలుపు కొబ్బరి ఉంటుంది. ఆ నలుపును తీసేశాక లోపల స్వచ్ఛమైనటువంటి నీరు, అన్టచ్డ్ వాటర్ ఉంటుంది. ఆ స్వచ్ఛమైన పూర్ణ ఫలమును భగవంతునికి ఎప్పుడైతే అర్పిస్తామో, పూజలో వాడుతామో, దీని అర్థం ఏంటంటే బయట ఉన్న దేహాభిమానం కొబ్బరి మట్ట లాంటిది. అది తీసేశాక చిన్న చిన్న కోరికలు నార లాంటివి. అది కాస్త తీసేశాక లోపల ఉన్నటువంటి నలుపుదనం, పాత స్వభావ సంస్కారాలు, అది గట్టిగా ఉంటుంది. మరి గట్టిగా ఉన్నటువంటి టెక్కని తీసేశాక లోపల స్వచ్ఛత అనగా ఆత్మ యొక్క వర్జినాలిటీ కనిపిస్తుంది. కావున మనం ఏ కర్మ చేస్తున్నా, ఎలాంటి పూజలు వ్రతాలు చేస్తున్నా
ఆత్మిక స్థితిలో ఉండి చేయటం ద్వారా ఆత్మ యొక్క ఉన్నతి జరుగుతుంది. కావున ఈ వరలక్ష్మి వ్రత ఆచరణ చేస్తూ స్వయం లక్ష్మీ స్వరూపుల్లా అయి అందరికీ మంచి చేసేవారిగా అవ్వాలి. ఓం శాంతి.